మర్చిపోయి కూడా వృశ్చిక రాశివారు సెప్టెంబర్ 30న ఈ ఒక్క వస్తువు ఎవరికీ ఇవ్వకండి. ఇస్తే నాశనం తప్పదు. ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. ఏ వస్తువు బయటికి ఇవ్వకూడదు అనేది తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశిగా పిలువబడుతుంది. విశాఖ నక్షత్రంలో 4వ పాదం, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఈ 2024 సంవత్సరంలో వీరికి ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 4 గాను, అవమానం 5 గాను కనిపిస్తుంది. ముందుగా వృశ్చిక రాశి వారి ఫలితాల గురించి మాట్లాడుకుందాం. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయేటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే మీరు కొన్ని రోజుల పాటుగా సామాన్యంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం చాలా బాగుండబోతుంది. అభివృద్ధి కూడా రాబోయే రోజుల్లో మీ వ్యాపారంలో చూడబోతున్నారు. కొత్త వ్యాపార ఒప్పందంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడడం లాంటివి జరుగుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు లాభం అనేది చూడగలుగుతారు. అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధం లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోవడం వంటి సమస్యల నుండి కూడా పూర్తిగా బయటకు అయితే పడగలుగుతారు. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దీని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపారంగా వృద్ధిలోకి వస్తారు. గురు దృష్టి లగ్నంపై, లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉండడం వల్ల మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి. వ్యాపారంగా మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం కాబోతున్నాయి. మీకు గతంలో ఉన్న చికాకు కానీ అసహనం కానీ తొలగిపోతాయి. ఉత్సాహంగా మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఉద్యోగ రీత్యా కూడా జరిగేటువంటి మార్పుల గురించి చూసుకున్నట్లయితే శని గోచారం 4వ ఇంట్లో ఉండడం వల్ల మీరు విశ్రాంతి లేకుండా పని చేయవలసిన సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీరు మీ కుటుంబంతో కూడా గడపడానికి సమయం దొరకనంత పని ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒత్తిడికి కూడా కనిపిస్తుంది. కానీ ఇక ఉద్యోగంలో మాత్రం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా సరే మనం ఎంత బాధపడుతున్నామో దాని తర్వాత అంత మంచి ఫలితాలు కూడా చూస్తాము అనేది చాలామంది నమ్ముతారు కదా. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అలాగే జరుగుతుంది. ఒక పక్కన మంచి లాభం ఉన్నా మరో పక్కన బాధగా ఉంటుంది. ఆ బాధను పట్టించుకోవద్దు. లాభం వైపు అడుగులు వేయండి. తర్వాత మీరు అనుకున్నవన్నీ పూర్తిగా సర్దుకుంటాయి. మీ ఆర్థిక స్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది చూసినట్లయితే వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు లేదా ఇతర రంగాలకు చెందిన ప్రతి ఒక్కరికి కూడా రాబడి అనేది అధికంగానే ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఆర్థిక స్థితి గురించి ఎక్కువ ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఆర్థిక స్థితి పరంగా లాభదాయకంగానే ఉండబోతుంది. డబ్బు కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎన్నో మార్గాలు, ఎన్నో దారులు కూడా మీకు ఈ సమయంలో కనిపించబోతున్నాయి. ఇటువంటివి అనుసరిస్తూ ముందుకు వెళితే లాభం అనేది చూస్తారు. మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం ముందు చెప్పినట్లుగా మీరు కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం వల్ల కొద్దిగా మనశ్శాంతి లేకపోవడం, కుటుంబం మీద బెంగ పెట్టుకోవడం వంటివి మీకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఆస్తి తగాదాలు కానీ లేదా గొడవల నుంచి కానీ మీరు బయటకి వచ్చేయగలుగుతారు. ఎక్కువ కుటుంబాన్ని మిస్ అవుతూ ఉంటారు. మీ కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వంటివి రావడం కూడా జరుగుతుంది. దీని గురించి ఎక్కువ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండే విధంగా ఈ సమయంలో చూసుకోవాలి. వివాహ
ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు వివాహితులు అయితే సంతానం గురించి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీరు ఈ సమయంలో సంతాన భాగ్యం కలుగుతుంది. 5వ ఇంట్లో రాహు గోచార కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు ఉంటుంది. వారి మొండిగా మీ మాట వినకుండా తయారవడం కానీ లేదా వారిలో కోపం ఆవేశం పెరగడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వారిపై కోపగించుకోకుండా మంచిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలి. ఇక విద్యార్థుల జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసేదానికన్నా ముందు వృశ్చిక రాశివారు ఏ వస్తువుని బయటికి ఇవ్వకూడదు అనేది ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే చీపురును అసలు బయటికి ఇవ్వకూడదు. నిజానికి చీపురు ఎవరికి ఇవ్వరు, కానీ కొన్ని సందర్భాలలో మనకి అవసరం లేదు అని చీపురులను బయట పడేస్తూ ఉంటాము. అటువంటి సమయంలో మనకి తెలియకుండా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అలాంటివి చేయడం వల్ల మనకి చాలా చెడు జరుగుతుంది. ఇదంతా పక్కన పెట్టేసి వృశ్చిక రాశివారు మాత్రం ఈ సమయంలో చీపురుని మాత్రం ఎవరికీ ఇవ్వకండి. అది మీకు అంతగా మంచి చెయ్యదు, చెడు ఫలితాలే ఇస్తుంది. మీ చేత్తో మీరు ఇవ్వడం మాత్రమే లెక్కల్లోకి రాదు. మీరు ముఖ్యంగా బయట పడేసిన ఎవరు తీసుకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. కాబట్టి చీపురు కనుక మీకు అవసరం లేదు అని బయట పడేయాలి అనుకుంటే బయట పడేయొద్దు. అలాగే మరికొన్ని విషయాలు వృశ్చిక రాశి వారికి మంచి జరగాలి అంటే మీరు మర్చిపోకుండా ఈ సమయంలో దేవుడి దగ్గర పసుపు చీరను పెట్టి పూజ చేసుకోండి. మీ తోబుట్టువులకు కూడా ఇవ్వకండి, జాగ్రత్త పడండి. మీరు దగ్గర ఉంచుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది. ఇక మగవారి విషయానికి వచ్చినట్లయితే రుద్రాక్ష అనేది తీసుకొని దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకొని ఎటువంటి నరదిష్టి నరగోల మీపై ఉండకూడదని ఆ దేవునికి మీరు సంకల్పం చెప్పుకోండి. ఎప్పుడు ఆ రుద్రాక్ష మీతోనే వండించుకోండి, ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ ఎవరికైనా ఇచ్చినట్లయితే మీకు నష్టం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో మనం చేసుకున్న పూజల కారణంగానే మన జీవితంలో మంచి ఫలితాలు అనేవి చూస్తాము. ఈ సమయంలో వృశ్చిక రాశివారు కనుక ఇప్పుడు చెప్పినట్లు చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి తప్పనిసరిగా చూడగలుగుతారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ సమయంలో మీరు ఆర్థిక లాభం అనేది చూడగలుగుతారు. కాబట్టి ఎవరికి అడిగినా కూడా మీరు పూజ చేసుకున్నటువంటి చీర కానీ లేదా రుద్రాక్ష కానీ ఎవరికి ఇవ్వకండి. అదేవిధంగా ముందు చెప్పినట్లు చీపురు కూడా ఎవరికి ఇవ్వకూడదు, మంచిది కాదు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క విద్యా జీవిత ప్రకారం చూసుకున్నట్లయితే విద్యా జీవితంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా కష్టం అనేది చేయవలసి ఉంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ కొద్దిగా మానసికంగా ప్రశాంతతను కోల్పోవడం వల్ల ఒత్తిడి అనేది అధికంగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి విశ్రాంతి తీసుకుని ముందుకు వెళ్ళండి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగా వంటివి చేయవలసి ఉంటుంది. ఇలా జాగ్రత్త తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎలాంటి లోటు కూడా ఉండదు. చూశారు కదా, వృశ్చిక రాశి వారు ఏ ఒక్క వస్తువుని బయటికి ఇవ్వకూడదు అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.